హలో! పిల్లలు, మళ్ళీ కథ చెప్పుకుందాం రండి. ఈశ్వర్, అందరూ రావాలి. కూర్చోండి, వచ్చి కూర్చోండి. కథ చెప్పుకుందాం. అనగనగా ఒక కవిగారున్నారు. ఆ కవిగారు ఆహ్, చాలా గొప్ప పండితుడనమాట. పూర్వకాలంలో కవులు కనుక ఒక పద్యం కానీ, పాట కానీ ఏదైనా రాసి కాగితం మీద ఇస్తే కొట్లోను, కిరాణా కొట్టుల్లో అక్కడ ఆ కాగితం తీసుకునేవారు. వాళ్ళకి కూడా ఆ కవిత్వం అంటే అంత ఇష్టం అప్పుడు ప్రజలకి. ఆ కాగితం తీసుకుని, ఆ కాగితంలో ఉన్న ఆ పద్యాన్నో, ఆ పాటనో చక్కగా వాళ్ళు పాడుకుంటూ ఉండేవారు. అప్పుడు ఆ కవిత్వానికి అంత ఆదరణ ఉండేదన్నమాట. అలాగా ఈ ఈ కవిగారికి ఒక కొడుకు. కొంచెం పెద్దవాడయ్యాడు. అతనికి కూడా తండ్రిలాగే కవిత్వం అబ్బింది. కవిత్వం చెప్తూ ఉండేవాడు. చెప్తూ ఉంటే ఈ ఈ తండ్రి కంటే కూడా ఈ కొడుకు పేరు భార్గవి. భార్గవి కాదు, భారవి. భారవి. ఈ భారవి కవిత్వం చెప్తూ ఉంటే ప్రజలందరికీ చాలా ముచ్చటగా, చాలా ఆనందంగా వినడానికి ఎంతో ఇంపుగా ఉండేది. వాళ్ళేం చేసేవారు, "సార్ మీ దగ్గర మీ అబ్బాయి చాలా గొప్పగా చెప్తున్నాడండి కవిత్వాన్ని. పద్యాలు చాలా గొప్పగా చెప్తున్నాడండి. హ్మ్. ఎంత బావుందో మేము వినడానికి మాకు చాలా ఆనందంగా ఉంటోంది" అని అందరూ పొగుడుతూ ఉండేవారు. ఊరందరూ పొగిడేవారు. కానీ ఎప్పుడూ కూడా తండ్రి వినేసి మాట్లాడక ఊరుకునేవారు కానీ, "ఆహా! అలాగా అండి" అనేవారు అంత మట్టుకే. అంతకు తప్పించి ఆయన ఎప్పుడూ కొడుకుని పొగడలేదు. విన్నాడు ఈ భారవి. ఆయనకి చాలా కోపం వచ్చేసింది. చిన్న కుర్రాడు గదా! చిన్న పిల్లలకి ఎప్పుడూ కూడా చిన్న పిల్లలు అంటే ఆహ్, హ్మ్, ఒక 15 ఏళ్ళు, 20 ఏళ్ల అబ్బాయనమాట. మరీ చిన్న పిల్లాడేం కాదు. ఆహ్, తండ్రి పొగడటం లేదని బాధ మాత్రం మనసులో ఎక్కువగా ఉంది ఇతనికి. ఊరందరూ పొగుడుతారు. తండ్రి మాత్రం ఎప్పుడూ "బావుందిరా నీ కవిత్వం" అని ఎప్పుడూ అనలేదు. అనలేదని చెప్పి కోపగించుకుని, ఓ రోజున ఏం చేశాడు, ఒక బండరాయి తీసుకున్నాడు. తీసుకుని అటకెక్కి కూర్చున్నాడు. అటకెక్కి కూర్చుని, నాన్నగారు అన్నం తింటూ ఉంటారు కదా! ఈ బండరాయిని మీదకి విసిరేస్తే తల బద్దలైపోయి చచ్చిపోతారు. నన్ను పొగడకపోవడంతోటి నాకు చాలా కోపం వచ్చేసింది ఆయన మీద. ఏమైనా సరే ఈవేళ కొట్టేస్తాను నాన్న అని చెప్పి అటకెక్కి కూర్చున్నాడు. కూర్చుని కూర్చుని ఉండేసరికి తల్లి మామూలుగా ఆయన భర్తకి అన్నం పెట్టి, అన్నం వడ్డించి చక్కగా ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇద్దరూను. చెప్పుకుంటూ ఉన్న టైంలో ఆవిడ అంది కదా! "ఏవండీ ఊరంతా మన భారవిని పొగుడుతున్నారు. చాలా గొప్ప పండితుడని అందరూ అంటున్నారు. కానీ మీరు ఒక్కరోజు కూడా పొగడలేదని చెప్పి పిల్లవాడికి చాలా కోపంగా ఉందండి. నాన్నగారు ఒక్కసారి కూడా నన్ను మెచ్చుకోలేదు నా కవిత్వాన్ని గురించి" అని బాధపడుతున్నాడు. "ఎందుకు మెచ్చుకోవటం లేదు అలాగా? ఎందుకు వాడిని అలా బాధపెడుతున్నారు" అని అడిగింది. అంటే అప్పుడు ఈ కవిగారు అన్నాడు కదా! "ఒసేయ్! నీకు తెలీదు. పిల్లల్ని మెచ్చుకోకూడదు ఎప్పుడూను. మన పిల్లల్ని మనమే మెచ్చుకుంటే వాళ్ళకి ఆయుష్యడమే. వాళ్ళు నూరేళ్ళు అలాగా దినదినాభివృద్ధి చెందుతూ, చక్కగా చదువుకుంటూ, వాళ్ళు ఆనందంగా ఉండడమే నాకు కావాల్సింది. అంతేనే గాని వాడిని నేను ఎప్పుడైతే పొగిడానో, ఓహో! అయితే నాన్నగారు నన్ను పొగుడుతున్నారు కదా!" అని ఒక రకమైన గర్వం వస్తుంది. ఆ పిల్లల్ని పొగడకూడదు. ఆ గర్వం వల్ల వాళ్ళు పాడైపోతారు తప్పించి, వాళ్ళకి అభివృద్ధి అనేది ఉండదు. అందుకోసానని నేను పొగడటం లేదు. నా కొడుకు ఎంత గొప్పవాడో నాకు మాత్రం తెలీదా? నాకు మాత్రం ఆనందం కాదా? అంచేత ఊరందరూ పొగుడుతున్నారని నాకు తెలుసును. కానీ అంటే నేను పొగడకూడదు కదా! పిల్లలకి ఆయుష్షణం అని చెప్పి పొగడటం లేదు. అంతకన్నా ఏం లేదు అన్నాడు. అంతే. గబగబా అటక దిగిపోయి ఆ రాయి తీసుకొనొచ్చేసి, "నాన్నగారు నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. మిమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. నన్ను పొగడకపోతేను. ఎంచేత ఊరందరూ పొగుడుతున్నారు. మీరు పొగడటం లేదు. అందుకని ఆ కోపంతోటి ఇదిగో ఈ బండరాయి ఇచ్చుకుని అటక మీద కూర్చున్నాను. దీనితోటి చంపేద్దాం అనుకున్నాను.
నా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. ఏం చేయమంటారో చెప్పండి నాకంటాడు. అంటేను దానికేముందిరా నీకు పెళ్ళయింది కదా! వెళ్ళి ఒక 6 నెలల పాటు అత్తారింట్లో ఉండిరా అంటాడు. అత్తారింట్లో ఉంటే అది శిక్షెలా అవుతుంది అనుకున్నాడు ఈ భారవి. అనుకుని సరే అయితే పెడతాలేండి అని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆహ్, ఆ పిల్ల కూడా చిన్న పిల్లే మరి. అందుకని ఆ అమ్మాయి, ఇతను కులాసాగా బానే ఉన్నారు. మొదటి రోజు అత్తగారు అల్లుడు కొత్తగా వచ్చాడని చెప్పి పిండి వంటలతోటి చక్కగా భోజనం పెట్టింది. పెట్టేసరికి తెల్లటి చక్కగా గడ్డ పెరుగు పోసి పెట్టింది. పెట్టేసరికి ఓ అత్తారింట్లో ఎంత సుఖంగా ఉంటుందోను. చక్కటి మీగడ పెరుగు వేసి పెడతారు. అది చందమామలా పున్నమి నాటి చందమామలా ఉంది ఆ పెరుగు, గడ్డ పెరుగు. అలాంటి పెరుగుతోటి భోజనం చేశాను ఈవేళ. అత్తారింటికెడితే ఎంత సుఖంగా ఉంటుందో అని రాసుకున్నాడు మొదటి మొదటి లైను పద్యంలోను. సరే, రెండో రోజున కూడా కొంచెం మొదటి రోజు కంటే కొద్దిగా తగ్గింది గానీ మర్యాద. రెండో రోజు కూడా ఏదో పిండి వంటలు కొంచెం అంత గడ్డ పెరుగు కాదు కానీ కొద్దిగా నీళ్లు కలిసాయి. మొత్తం మీద పెరుగు, పెరుగు అనిపించుకునేటట్టుగా పెరుగది పోసి పెట్టింది ఆవిడ అత్తగారు. సరే ఆ రోజున కూడా పర్వాలేదు. ఈ రోజు కూడా రెండో రోజు కూడా బానే ఉంది అత్తారింట్లోను అనుకొని రాసుకున్నాడు. మూడో రోజుని మామూలుగా మనకు పనేముంటుందిలే అనుకో పడుకునున్నాడు అలాగా. పడుకునుంటే నెమ్మదిగా వచ్చి, "నాయనా మీ మామగారు పొలం పనులకని ఎళ్ళారు తండ్రి. అంచేత నువ్వు కూడా కాస్త ఓ చెయ్యేసి ఆయనకి సహాయపడచ్చును గదా! అలా మంచం మీద పడుకోకపోతే. అంచేత కాస్త మీ మామగారికి సాయం వెళ్ళమ్మా పొలం పనుల్లో సాయం చేసి రామ్మా" అని చెప్పింది. చెప్పేసరికి ఓహో! అత్తారింట్లో చాలా ఎంత తక్కువ రోజులుంటే అంత మర్యాదగా ఉంటుంది. అంతేనే గాని ఇలాగ ఎక్కువ రోజులు ఉండేసరికి మర్యాద తగ్గిపోతుంది. అంచేత అత్తారింట్లో ఉండి 6 నెలలు ఉండి రమ్మని నాన్నగారు శిక్ష వేయమంటే ఈ శిక్ష వేశారేమిటా అనుకున్నాను. ఓహో! ఇలా ఉంటుంది కదా! అనుకుని సరే అయితే అని వెళ్ళొస్తానండి అని చెప్పి నాలుగో రోజున బయలుదేరి ఇంటికొచ్చేసాడు. ఇంటికొచ్చేసిన తర్వాత తండ్రి "ఎలా ఉందిరా నాయనా అక్కడ అత్తారింట్లో" అని అడిగారు. సరే బావుందండి అని చెప్పేసాడు. మాట్లాడుకోరుకున్నారు. సరే ఇతను ఒక ఆహ్, పద్యం రాశాడు. ఒక పద్యం మామూలుగా రాశాడు. రాసి ఆ పద్యం కొట్లో ఒక చిల్లర కొట్లో అమ్మాడు వాళ్ళకి తీసుకెళ్ళి. ఆ పద్యం తీసుకుని వాళ్ళు కొంత డబ్బిచ్చారు ఈయనకి, ఈ భారవికి. వాళ్ళేం చేశారు, పందిరి పట్టి మంచానికి ఆ తాటాకు మీద రాసేవారు పూర్వం. పూర్వం ఏది రాసినా తాటి చెట్టు ఆకు తెచ్చి, ఆ ఆకు మీద రాసేవారు. మనం పుస్తకంలో రాసినట్లుగాను. ఆ తాటాకు పట్టుకెళ్ళి వాళ్ళు పందిరి మంచానికి పైన పందిరి కూడా ఉండేదప్పుడు. ఆ పందిరికి తగిలించుకున్నారు. అంత అంత జాగ్రత్తగా అట్టే పెట్టుకున్నారు. ఎంచేతంటే అంత చక్కటి పద్యం అన్నమాట అది. ఉపయోగించే పద్యం జీవితాలకి. సరే ఒక వర్తకుడున్నాడు. అదే ఆ పద్యాన్ని కొనుక్కున్న వర్తకుడు. ఆయన వర్తకం నిమిత్తం ఇతర దేశం వెళ్ళిపోయాడు. ఇతర దేశం వెళ్ళిపోయి ఇతర ప్రాంతాలకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ వర్తకం చేసుకుంటున్నాడు. వర్తకం పూర్వం అలా వర్తకాలు చేసుకునేవారు దూరం వెళ్ళి. అలా వర్తకం చేసుకునే టైంలో ఆయన భార్య ఆయన వెళ్ళేసరికే కడుపుతోటుంది. కానీ ఇంకా ఆయనకి తెలీదు ఆ విషయం. అంటే లేత నెలల మూల అని చెప్పలేదావిడ. సరే పురుడొచ్చింది. మగపిల్లాడు పుట్టాడు. ఈయన వర్తకాలు చేసుకుని డబ్బు సంపాదించి తిరిగొచ్చేసరికి ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల పిల్లవాడయ్యాడు ఆ పిల్లాడు. ఆ పిల్లవాడు, తల్లి కలిసి ఆ పందిరి పట్టి మంచం మీద పడుకొనున్నారు. ఈ లోపులో తండ్రి 20 సంవత్సరాలు పోయిన తర్వాత వ్యాపారం చేసుకుని డబ్బు గడించుకుని తిరిగొచ్చాడు. తిరిగొచ్చి చూసాడు. తలుపు తీసుకొని వచ్చేసింది ఈవిడ పెళ్ళాం. ఆయన లోపలికొచ్చాడు. లోపలికొచ్చి చూస్తే తాను పడుకునే మంచం మీద భార్య పడుకున్నట్టు తెలిసింది. ఆ పక్కనే
ఒక మగవాడున్నాడు. అది చూశాడు. చూసి కోపం, వెంటనే కోపం వచ్చేసింది. నేను లేని టైంలో ఎవరో మగవాడితోటి పడుకునుంది మంచం మీద అని చెప్పి కత్తి తీశాడు చంపేద్దామని పెళ్ళాన్ని. కత్తి తీయడంలో ఆ కత్తి వెళ్ళి ఈ భారవి రాసిన పద్యం ఉందే, ఆ పద్యం ఉన్న తాటాకుకి తగిలింది. తగిలి ఆ తాటాకు కింద పడింది. ఏమిటి ఈ తాటాకు కింద పడిందని చెప్పి తీసి చదివి చూశాడు. చదివి చూస్తే, "నువ్వు కళ్ళతోటి చూసిన ప్రతి విషయాన్ని నమ్మకూడదు. కళ్ళతోటి చూసావు కదా అని చెప్పి అదే నిజం అనుకోకూడదు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించి ఏం జరిగిందసలు? అసలు విషయం ఏం జరిగిందని తెలుసుకున్నాకే ఎవరినైనా దండించాలి" అని చెప్పి ఆ పద్యం అర్థం. అప్పుడు ఏం చేశాడు, ఆ పద్యం చదువుకుని కత్తి తీసేసి ఆ పక్కన పెట్టేసి, అసలేంటి ఈ కుర్రవాడెవరు? ఎందుకు మన మంచం మీద పడుకునున్నాడు? మన ఇంట్లో ఎందుకున్నాడు? అని అడుగుతాడు భార్యని. అడిగితే, "హ్మ్, ఏవండీ మీరు వెళ్ళేసరికే నేను గర్భవతిని. మీరు తర్వాత ఈ అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు 20 సంవత్సరాలయిపోయింది మీరు దీనికి వ్యాపారానికి వెళ్ళి. అంచేత మన అబ్బాయండది వాడు నా పక్కనే పడుకున్నాడు. అంతకన్నా ఏం లేదు. ఏం తప్పేమిటి? మీరేమనుకుంటున్నారు?" అని అడుగుతుంది. అంటే ఎవరో నాకర్థం కాక నేను కొంచెం కోపగించుకున్నాను. చాలా తప్పు చేశాను. ఇదిగో ఈ భారవి రాసిన పద్యం చదివేసరికి, ఓహో! కంటితోటి చూసిందల్లాగా నమ్మేయకూడదు. కొంచెం ఆలోచించి బుర్రతోటి అప్పుడు ఏ పనైనా చెయ్యాలి అని చెప్పి ఉంది గనక, ఆ పద్యం నన్ను, నా కుటుంబాన్ని నిలబెట్టింది అని చెప్పి చాలా సంతోషించి ఆయన కూడా ఈ భారవిని బాగా మెచ్చుకుంటాడు. అంత గొప్ప పండితుడు ఉండేవారు మన ఆంధ్రప్రదేశంలో ఎంతో గొప్ప పండితులు ఉండేవారు. వాళ్ళని రాజులు గౌరవించేవారు. ప్రజలకు కూడా అప్పుడు ఈ పద్యాలన్నా, పాటలన్నా, కవిత్వం అన్నా చాలా ఇష్టంగా ఉండేది. వాళ్ళకి కూడా వచ్చు. అందుకని వాళ్ళు వీళ్ళ పద్యాలు, పాటలు అన్నీ కూడా కొనుక్కుంటూ ఉండేవారు. కాగితం మీద రాసినవి, తాటాకుల మీద రాసినవి. అవి జాగ్రత్త పెట్టుకొని చదువుకుంటూ ఉండేవారు. వాటిని తాళపత్ర గ్రంథాలు అంటారు. అది కథ. బావుంది కదా నాన్న! ఉంటాను. మళ్ళీ రేపు ఇంకో కథ చెప్పుకుందాం. జై శ్రీరామ్.